ఓకే. హాయ్, హలో. సో ఇంతకుముందు ఎక్సర్సైజ్లో మనం సెకండ్ రోమన్లో కొన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసినాం. ఇప్పుడు థర్డ్ రోమన్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తా. సో క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఇందులో మనం ఒక్క క్వశ్చన్కి ఒక మెథడ్కి ఒక క్వశ్చన్ చెప్తున్నా. ఒక్క క్వశ్చన్ లేదా రెండు క్వశ్చన్స్. ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లో పెట్టండి, ఈ క్వశ్చన్స్ టఫ్ ఉంది సార్ చెప్పండి అని. నేను అలాంటి క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఈ క్వశ్చన్ నెంబర్ 16 థర్డ్ రోమన్లో ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఫస్ట్ దీనికి అనుకోండి మీరు I is equals to integration 1/1 minus root x under root x minus x square. సో ఇంతకుముందు మీకు రూట్ ఎక్స్ ఎక్కడ కూడా రాలే. ఇక్కడ పాలినామియల్, క్వాడ్రాటిక్, క్యూబిక్ అలాంటి ఫార్మాట్లో ఉంటే దానికి ఎక్స్పాన్షన్ చేసినామని. కానీ ఇక్కడ రూట్ ఎక్స్ ఉంది. సో స్టార్టింగ్ చేయండి రూట్ ఎక్స్ నుంచి. రూట్ ఎక్స్ కి మీరు t అనుకోండి. లెట్ ఐ కన్సిడర్ put root x equal to t. What about x here? X equal to t square. అంటే dx వాల్యూ ఏమొస్తుంది? dx equal to 2t into dt. What is t? dx equal to 2. ఇక్కడ t అంటే root x dt. So this is the value of dt వాల్యూ తీసుకున్నాను నేను ఇక్కడ. తర్వాత దీనికి ఎట్లా రాసుకోవచ్చు? x minus x square కి we can take x outside. x 1 minus x square. What is x? X is root t x is equals to t square 1 minus what is x square? X square is squaring on both sides. ఇక్కడ స్క్వేర్ వెళ్ళిపోతుంది. ఇక్కడ x square అంటే x power what is remaining here? Sorry, x. ఇక్కడ x ఉంటుంది. x outside తీసుకుంటే x వాల్యూ t square. ఓకే. దీనికి ఇక్కడ రూట్ ఉంది అంటే అండర్ రూట్ x minus x square remaining under root x minus 1 minus x square 1 minus x square root. So what is the square root of root t? దీనికి రాసుకోవచ్చు t. ఇక్కడ రిమైనింగ్ ఏముంటుంది? 1 minus t square. సో ఇక్కడ ఇవి రెండు వాల్యూస్ మనం తీసుకున్నాం. dx వాల్యూ కూడా వచ్చేసింది. ఇవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేది. వాట్ ఈస్ I is equals to integration 1/1 minus root x means 1 minus root x is t. 1 minus t under root x minus x square value t into under root 1 minus t square. So what is the value of dx? ఇక్కడ t క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఇది అనుకోకుండా మీరు ఇది అనుకోండి. dx is equals to 2t dt. 2t dt. t cancel. What is remaining? ఇక్కడ రాసుకుందాం. I is equals to integration 1/1 minus t under root 1 minus t square. ఇక్కడ 2 dt. 2 అవుట్ సైడ్ రాసుకోండి. ఇక్కడ dt. Is it clear? సో దీనికి ఇట్లా రాసుకోవచ్చు. మీకు తెలుసు 1/t డెరివేటివ్. వాట్ ఈస్ 1/t డెరివేటివ్? -1/t square. Similarly 1/t square derivative. What is the derivative of 1/t square? -2/t cube. ఇక్కడ ఏమవుతుందంటే పవర్ ఏదైతుందో అది ఇంక్రీజ్ అవుతుంది. సిమిలర్లీ ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2 అవుతుంది. ఇప్పుడు చూడండి. సో ఇక్కడ వచ్చేది పవర్ 1 ఉంది. సో ఇది ఇలాంటి డెరివేటివ్ పక్కన వస్తుందేమో దీనికి అడ్జస్ట్ చేద్దాం మనం. సో దీనికి రాసుకోవచ్చు ఇట్లా 1/1 minus t into 1/1 minus t square dt. సో ఇందులోంచి రెండు టర్మ్ నుంచి మనం ఒక టర్మ్కి ఏమన్నా అనుకుందాం వేరే లెటర్. సో దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేసి dt వాల్యూ ఫైండ్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే. లెట్ ఐ కన్సిడర్ పుట్ 1/1 minus t is equals to y. Is it okay? So what is the value of 1 minus t? 1 minus t is equals to 1/y. రెసిప్రోకల్. దీని రెసిప్రోకల్ చేసుకోండి. సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ t? t is equals to 1 minus y అంటే t is equals to y minus 1/y. So this is the value of t values. ఇక్కడ డెరివేటివ్ చేస్తే ఇది ఉంది, ఇక్కడ డెరివేటివ్ చేస్తే ఇది ఉంది. ఇక్కడ చూడండి. సో వాట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ 1? 0 మైనస్ డెరివేటివ్ ఆఫ్ t 1 dt is equals to -1/y dy.
1 by y square. Derivative of 1 by y, 1 by y square dy. అంటే minus dt is equals to minus 1 by y dy. This implies that dt is equals to minus minus plus 1 by y dy. సో ఇక్కడ dt వాల్యూ వచ్చి 1 by y dy వచ్చింది. t వాల్యూ y minus 1 by y 1 by 1 minus t is equals to y. ఇప్పుడు దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండర్ రూట్, now we take this one, under root 1 minus t square is equals to, what is t? What is t? 1 minus y minus 1 by y whole square. సో దీనికి ఎట్లా రాసుకోవచ్చు మనకు? అండర్ రూట్ 1 minus y minus 1 whole square by y square. దీనికి ఎట్లా రాయొచ్చు? y square minus, దీనికి ఎక్స్పాన్షన్ చేసుకోండి, y square minus 1 minus 2y, అంటే ఈ మైనస్ వచ్చి ఇక్కడ ఏమైతుంది ప్లస్ అయితే డివైడెడ్ బై y square. The y square cancel. What is remaining here? Under root 2y minus 1 by y square. Is it okay? And values ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటిగ్రేషన్, what is the value of 1 by 1 minus t? y. ఇక్కడ రాసుకోండి y into 1 by under root 1 minus t square. ఇక్కడ మనకు under root 1 minus t square వాల్యూ వచ్చింది. దీని రెసిప్రోకల్ కావాలి 1 by under root 1 minus t square. సో ఇది వచ్చింది ఇక్కడ under root 2y minus 1 by y square. సో దీని రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది? y square by 2y minus 1, y square by 2y minus 1, దీనికి under root ఉంది ఇక్కడ, into what is the value of dt? dt వాల్యూ చూడండి ఇక్కడ 1 by y dy. Is it okay? now ఇక్కడ y క్యాన్సిల్ అవుతుంది. సారీ, ఇక్కడ ఏమవుతుంది అంటే మైనస్ 2 by y స్క్వేర్ ఏమవుతుంది? మైనస్ 2 by y స్క్వేర్. దీని వాల్యూ వచ్చి ఇక్కడ 2 by y స్క్వేర్ వాల్యూ. సో నెక్స్ట్ స్టెప్ చేయండి, దీనికి 2 ఇంటిగ్రేషన్. సో y ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ y, దీన్ని y స్క్వేర్ తీసేస్తే y అవుతుంది బై 2y మైనస్ 1 ఇది రూట్ ఇక్కడ 2 by y స్క్వేర్ dy. ఈ y స్క్వేర్ క్యాన్సల్, 2 2 8 ఏమవుతుంది? 4. ఇంటిగ్రేషన్ 1 by అండర్ రూట్ 2y మైనస్ 1 dy. సో మీకు ఒక ఫార్ములా తెలుసు ఇక్కడ, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by root x ఫార్ములా. వాట్ ఈస్ ఫార్ములా? dx is equals to 2 root x plus c. సేమ్ అలాగే చేయాలి. ఇది 4 into 2 under root 2y minus 1 divided by derivative of 2y minus 1 2 plus c. ఈ 2 2 క్యాన్సల్ అయిపోతుంది. ఏమొస్తుంది మరి? 4 2y minus 1 plus c. ఇందులో మనం ఏం చేయాలంటే ఇప్పుడు రిపీట్ ఇంకా y వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ t లో సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత t వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 2y minus 1? 2y వాల్యూ ఫైండ్ చేద్దాం. చెప్పండి. 4 యాజ్ ఇట్ ఈస్ ఇంటిగ్రేషన్ రూట్ 2y. y వాల్యూ ఏముంది ఇక్కడ మన దగ్గర? 1 by 1 minus t minus 1 plus. ఇది సింప్లిఫికేషన్ చేసుకోండి. 4 under root 2 మైనస్ దీంతో దీన్ని మల్టిప్లై చేసుకోండి. minus 1 minus minus plus t by 1 minus t plus c. Is it okay? దీన్ని సింప్లిఫై చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ x రాసేయండి. ఆన్సర్ ఏమొస్తుంది? 4 under root 2 minus 1 1 plus t by 1 minus t plus c. ఇక్కడ t వాల్యూ ఏముంది? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ t? అండర్ రూట్ t ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ రూట్ x ఈక్వల్ టు మనం t అనుకున్నాం. ఎస్ ఆర్ నో? సో వాట్ ఈస్ ద t వాల్యూ? 1 plus root x by 1 minus root x plus c. సో ఈ క్వశ్చన్ మొత్తం చూడండి మీరు.
ఈ క్వశ్చన్ ఏమైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి, రిపీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. లేదా ఇదే క్వశ్చన్ రిపీట్ 2 times వినండి, మీకు అర్థమవుతుంది. కొద్దిగా అర్థం కావడానికి టైం పడుతుంది. ఓకే, ఫస్ట్ మనం √x = t నుంచి స్టార్ట్ చేయండి. తర్వాత దీని వాల్యూ dx వాల్యూ తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇంక సింప్లిఫై చేయండి ఇన్ టర్మ్స్ ఆఫ్ t. ఇన్ టర్మ్స్ ఆఫ్ t వచ్చిన తర్వాత 1/1 - tకి మీరు y అనుకోండి. ఓకే, వైని ఇవాల్యుయేట్ చేయండి, ఇది వస్తుంది ఆన్సర్. తర్వాత y వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఇన్ టర్మ్స్ ఆఫ్ t. దీనికి సింప్లిఫై చేయండి, 1 + t 1 - t వస్తుంది. ఈ t వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి, దట్ ఈస్ యువర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, ఓకే ఇది ఇంకోలా కూడా చెప్తా మీకు. ఫస్ట్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఫ్యాక్టర్స్ చేసుకోండి, ఇట్లా వస్తుంది. దీనికి ఏంటి ఏంటంటే ఇంక ఇట్లా రాసుకోవచ్చా, 1/x + 1. దీనికి ఇట్లా రాయొచ్చు 1/√x + 2 x + 3. ఇది ఎట్లా వచ్చింది అందరికి తెలుసు కదా. సో లెట్ ఐ కన్సిడర్ 1/x + 1 = t. దీనికి మనం t అనుకుందాం. x/x + 1 ఏమొస్తుంది ఇక్కడ, x + 1 = 1/t. అంటే x = 1/t - 1. నెక్స్ట్ x = 1 - t/t. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ x. dx వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఈడ ఫైండ్ చేయకండి, ఓకే, u/v రూల్ అప్లై చేయాలి. ఇక్కడ ఫైండ్ చేయండి, ఈజీగా వస్తుంది. సో వాట్ ఈస్ dx? dx = -1/t². Derivative of x is dx 1 as a constant 0, 1/t derivative -1/t² dt. సో ఇక్కడ ఇవన్నీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడానికి మనకి ఇంకా x + 2 కావాలి. ఇది ఫైండ్ చేద్దాం మనం. x + 2 = what is x? 1 - t/t + 2. ఇది కింద ఏం లేదంటే 1 ఉంటుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. ఇక్కడ ఎట్లా రాయొచ్చు మనకు, 1 - t 2 × t + 2t/t. అంటే 2t - t ఏమవుతుంది, 1 + 2t - t is t/t. This is the value of x + 2. Is it okay? సో ఇవన్నీ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. I = ఇంటిగ్రేషన్ ఈ 1/x + 1కి మనం ఏమనుకున్నాం, t. దీనికి t రాసుకోండి, ఇంటూ 1/√. What is the value of x + 2? x + 2 is 1 + t/t. 1 + t/t. Okay. What is the value of x + 1? That is t. Is it okay? dx value -1/t² dt. Is it okay? Can evaluate this one. Integration t into 1 t is minus plus minus by √. Sorry, here what is value of this x + 1? X + 1 is 1/t. So here 1/t. So what we get here, √1 + t by √t², t into t t² into -1/t² dt. Is it okay? So ఈ dx వాల్యూ నేను ఇక్కడ రాసుకుంటా. dx వాల్యూ ఏమొచ్చింది, -1/t² dt. Is it okay? సబ్స్టిట్యూట్ చేసినాం కదా, అవసరం లేదు. ఇంక సింప్లిఫికేషన్ చేసుకోండి. Here dt cancel. Integration minus outside 1/1 plus t. ఇదేమైంది, స్క్వేర్ రూట్ క్యాన్సల్, t న్యూమరేటర్ వెళ్తుంది అంటే t into 1/t dt. సో t క్యాన్సల్, -1/1 plus t dt. మీకు ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పిన ప్రాబ్లం నెంబర్ 16లో 1/√x ఇంటిగ్రేషన్ 2√x అంటే దీనికి ఎంత రాయొచ్చు, -2√1 plus t dt. ఎస్ ఆర్ నో? సారీ, ప్లస్ c రాసుకోండి. దీని డెరివేటివ్ వచ్చి ఏమైతుంది, 1 అని కింద రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ t వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి, దట్ ఈస్ యువర్ ఆన్సర్. -2√1 plus what is t? t ఏడుంది ఇక్కడ చూడండి, 1/x + 1. సబ్స్టిట్యూట్ హియర్
1/x plus 1 plus 3. సింప్లిఫికేషన్ చేసుకోండి ఆన్సర్ వచ్చేస్తుంది -2 అండర్ రూట్ x plus 1 into 1 x plus 1 plus 1 by x plus 1 plus ఈ 1 plus 1 కి ఎట్లా రాయొచ్చు -2 అండర్ రూట్ x plus 2 by x plus 1 plus 3. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 17 కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమైనా టఫ్ అనిపిస్తే మీకు కామెంట్ చేయండి, ఆ క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.